జీకేలో భాగంగా భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తుల ప్రముఖులు అలానే వారిని సమాజ జీవన ప్రదేశాలను ఏమంటారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇందిరాగాంధీ కోడింగ్ రూపంలో మనం ఒకసారి గమనించినట్లయితే ఇందిరాగాంధీ గారు మనకు చాలా పవర్ఫుల్ వ్యక్తి అని తెలుసు. సో ఇందిరాగాంధీ గారి సమాధిని పెట్టిన ప్రదేశాన్ని శక్తి స్థల్ అంటారు. అలానే మహాత్మా గాంధీ గారు తెలుసు మన దేశానికి రాజు లాంటి వారు. సో మహాత్మా గాంధీ గారి సమాధిని పెట్టిన ప్రదేశాన్ని రాజ్ఘాట్ అంటారు. ఇక లాల్ బహదూర్ శాస్త్రి అనగానే మనం కోడింగ్ రూపం ఒకసారి బహుదూరంగా అంటే బహుదూరాలు వెళ్ళి కూడా అంటే విదేశాలు వెళ్ళి కూడా ఆయన ఎన్నో విజయాలు సాధించారు. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి సమాధిని పెట్టిన ప్రదేశాన్ని విజయ్ ఘాట్ అంటారు. ఇక రాజీవ్ గాంధీ గారు మనకు తెలిసిందే వీరుడిలాగా వీరమరణం చెందారు. సో రాజీవ్ గాంధీ గారి సమాధిని పెట్టిన ప్రదేశాన్ని వీరభూమి అంటారు. దేవీలాల్ కోడింగ్ రూపంలో జస్ట్ మనం గుర్తుండడానికి దేవీలాల్ ఇద్దరు గొడవ జరుగుతుంది స్థలం గురించి, అంటే సంఘర్షణ జరుగుతుంది. దేవీలాల్ సమాధిని మనం సంఘర్షణ స్థలం అంటాము. అక్కడ సంఘర్షణ జరుగుతుంటే అక్కడ మొరార్జీ దేశాయ్ అనే అతను మనకు అభయం ఇస్తున్నాడు, ఏమీ కాదని చెప్పి. సో మొరార్జీ దేశాయి సమాధిని మనం అభయ్ ఘాట్ అంటాము. సో ఇదంతా అక్కడ కూర్చొని ఎన్టీ రామారావు గారు చూస్తున్నారు. రాముడు అనగానే మనం రాముడు మంచి బాలుడు అంటాం, అంటే బుద్ధిమంతుడు అని. సో ఎన్టీ రామారావు సమాధి పెట్టిన స్థలాన్ని బుద్ధ పూర్ణిమ అంటారు. ఇక చరణ్ సింగ్ చరణాలు అనగానే మనకి పాదవులు అనేది మన దేశం మొత్తానికి కూడా రైతు వెన్నెముక లాంటి అంటారు. సో చరణ్ సింగ్ సమాధిని పెట్టిన స్థలాన్ని కిసాన్ ఘాట్ అంటారు. బాబు జగజ్జీవన్ రాయ్ ఓ పిల్లవాడికి అందరు బాబు జగమంతా ఎలా ఉండాలి, సమతాస్థలు అంటే అందరూ సమానమే ఉండాలి. సో బాబు జగజ్జీవన్ రాయ్ గారి సమాధిని పెట్టిన ప్రదేశాన్ని సమతాస్థలు అంటారు. బిఆర్ అంబేద్కర్ గారు అనగానే ఒక చైతన్యాన్ని తెచ్చిన వ్యక్తి. సో బిఆర్ అంబేద్కర్ సమాధిని పెట్టిన ప్రదేశాన్ని చైతు భూమి అంటారు. ఇక పివి నరసింహారావు గారు అంటే మనకు తెలుసు చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. దాదాపు 10కి పైగా భాషలు ఆయన మాట్లాడగలడు, అలానే వచ్చు. సో అంత జ్ఞానం ఉంది కాబట్టి ఈ పివి నరసింహారావు గారి సమాధి పెట్టిన స్థలాన్ని జ్ఞానభూమి అంటారు. ఇక కృష్ణకాంత్ గారు అంటే మనకి సీనియర్ ఎన్టీఆర్ గారి టైంలో గవర్నర్గా ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన వ్యక్తి. కృష్ణకాంత్ గారు సమాధిని కృష్ణకాంత్ మీద నిఘా పెట్టి అక్కడ ఏం జరుగుతుందని కనిపెట్టమన్నాడు. సో కృష్ణకాంత్ గారి సమాధిని నిగంబోధి ఘాట్ అంటారు, అంటే జస్ట్ కోడింగ్ కోసమని. ఇక జ్ఞాన్ జైల్ సింగ్ అనే ఆయన మనకి హర్యానాకి 5th టైం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. సో జ్ఞాన్ జైల్ సింగ్ ఈయన సమాధిని మామూలుగా జైల్లో అనేవాళ్ళు ఎలా ఉంటారంటే ఒక్కళ్ళే ఉంటారు జైల్లో, ఎందుకంటే ఫ్యామిలీతో ఉంటారు కదా. సో జ్ఞాన్ జైల్ సింగ్ ఒక సమాధిని ఏక్తా స్థల్ అంటారు. జస్ట్ మనం కోడింగ్ కోసం ఒకసారి పూర్తిగా చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ గారు చాలా పవర్ఫుల్ ఉమెన్ కాబట్టి ఆమె సమాధిని శక్తి స్థల్ అంటారు. ఇక మహాత్మా గాంధీ గారు అంటే దేశానికి రాజు లాంటి వారు కాబట్టి ఆయన సమాధిని రాజ్ఘాట్ అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి బహుదూరాలు వెళ్ళి కూడా తను ఎన్నో విదేశాలు వెళ్ళి కూడా ఎన్నో పనులు సక్రమంగా చక్కదిద్దారు కాబట్టి లాల్ బహదూర్ గారి సమాధిని విజయ్ ఘాట్ అని పిలుస్తారు. ఇక రాజీవ్ గాంధీ వీర సైనికుల్లా వీరమరణం పొందారు కాబట్టి రాజీవ్ గాంధీ గారి సమాధిని వీరభూమి అంటారు. ఇక మొరార్జీ దేశాయి ఆయన అందరికీ అభయం ఇస్తున్నాడు. సో అభయ్ ఘాట్. దేవీలాల్ సంఘర్షణాస్థల్. ఎన్టీ రామారావు గారు రాముడు మంచి బాలుడు కాబట్టి బుద్ధ పూర్ణిమ. చరణ్ సింగ్ రైతుల యొక్క పాదాలను మనం పూజించాలి, ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ఎంతో కష్టపడుతున్నారు. చరణ్ సింగ్ యొక్క సమాధిని కిసాన్ ఘాట్ అంటారు. బాబు జగజ్జీవన్ రాయ్ జనాలందరూ ఎట్లా ఉండాలంటే అందరూ సమానమే, సమతాస్థల్. బిఆర్ అంబేద్కర్ అందరిలో చైతన్యాన్ని నింపారు కాబట్టి ఆయన సమాధిని చైతు భూమి అంటారు. పివి నరసింహారావు గారు ఆయన ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి ఆయన సమాధిని జ్ఞానభూమి, అంటే కృష్ణకాంత్ గారు
కృష్ణకాంత్ మీద నిఘా పెట్టారు. సో, ఆయన సమాధిని నిగమ్ బోధ్‌ఘాట్ అంటారు. జ్ఞాన్‌జైల్ సింగ్ జైల్‌లో ఒక్కళ్ళుగా ఉంటారు కాబట్టి ఏక్తా స్థల్. ఈ విధంగా మనం జస్ట్ కోడింగ్ రూపంలో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.